నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలతోనే ఉంటాం, ప్రజలకే నా జీవితం అంకితం. జగనన్న స్ఫూర్తితో ప్రజా సేవ చేస్తాం. మంత్రి వేణు అట్టహాసంగా నామినేషన్ పత్రాలు దాఖలు. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో. ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధ. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వ పాత్రపై అనుమానాలున్నాయన్నారు హర్షకుమార్ డిమాండ్. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి. మీడియాతో ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్. నిత్యం ప్రజలతోనే ఉంటూ వారికే తన జీవితాన్ని అంకితం చేస్తామని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన బొమ్మూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ అధిష్టానం జారీ చేసిన బీఫామ్ను కూడా నామినేషన్ పత్రాలతో జతచేసి ఆర్ఓకు సమర్పించారు. ఆయన వెంట జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగ్గంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గోందేసి శ్రీనివాసరెడ్డి, వైశ్య సంఘం నాయకులు బొండాల ప్రభాత్ తదితరులు ఉన్నారు. నామినేషన్ అనంతరం చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రూరల్ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. ప్రజా సేవలో సీఎం జగనన్న ఎంత చిత్తశుద్ధితో నిస్వార్థంగా వ్యవహరిస్తారో అదేవిధంగా తాను కూడా ప్రజలకు సేవలందించేందుకు అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం పథకాలను అర్హులకు వర్తించేలా చేస్తామని అన్నారు. ప్రజలకు ఏం చేయాలో, అన్ని రకాల వనరులు ఉన్న రాజమండ్రి రూరల్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తనకు తెలుసునన్నారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఒక ప్రణాళిక ప్రకారం రూరల్ రూపురేఖలు సమూలంగా మారుస్తామని అన్నారు. మంత్రి వేణు తన నామినేషన్ అట్టహాసంగా వేశారు. బొమ్మూరులోని కార్యాలయం నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళ్తున్న సమయంలో తన వెంట వచ్చిన మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుని కరుణ, ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో తప్పక ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని అన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఒక గోదావరి కెరటం మాదిరిగా కదలి వచ్చి నాచే శాసనసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయించినటువంటి తీరును చూసినట్లయితే ఇక్కడ 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ లోపాలు వారు గమనించారో వాటిని అన్నీ కూడా సరిదిద్ది మేమందరం ఐక్యతగా ఉంటాం. మా లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మా గెలుపుగా మేము భావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చినటువంటి తీరు ఇవాళ నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నాకు కనిపించినటువంటిది. పెద్దల ఆకుల వీర్రాజు గారు కానీ, చందన్ నాగేష్ గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనేకమైన ప్రముఖులందరూ కూడా వచ్చి దగ్గరుండి అక్కడ స్టాలిన్ గారు కానీ, మన గిరిజాల బాబు గారు కానీ, వీరందరూ కూడా ఇక్కడ షర్మిలారెడ్డి గారు కానీ వీరందరూ వచ్చి నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, చిన్న పిలుపుకి కెరటం మాదిరిగా మా కేడర్ వచ్చింది. కేడర్ కెరటంగా మారింది. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ముంచుకుపోతుంది, తెలుగుదేశాన్ని ముంచి ప్రవహిస్తుంది మా కేడరు అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు 8 పదులు వచ్చాయి. 8 పదులు వచ్చి వయసు మీరిపోయి విలువలు వదిలేసి, అంటే క్యాండిడేట్ అపోజిషన్ క్యాండిడేట్ మీద 10 మంది దొంగలు తయారు చేసి వాళ్ళ చేత ప్రచారం చేయించాలని ఒక వ్యూహం పన్నుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఒకటి, బుచ్చి చౌదరి గారు సుమారు 86 పర్యాయాలు గెలిచాడు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన స్థాయి వదిలి స్థాయి మరిచి, అంటే ఈ వయసులో ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఒకటి. శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఇక్కడ కుగ్రామంలో పుట్టాం, అంచెలంచెలుగా ఎదిగాం.
మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, ఆ రోజు అల్లూరి కృష్ణంరాజు గారు కానీ, అల్లూరి కృష్ణంరాజు గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు నన్ను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కూటమి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ వంగవీటి రంగా చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వంగవీటి రాధ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన తమ్ముడు ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కాగా ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి సుమారు 2000 బైక్లు, 100 కార్లతో ప్రారంభమైన ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, టౌన్ హాల్ రోడ్డు, రౌతు తాతులు కళ్యాణ మండపం రోడ్డు, కొత్తపేట బైపాస్ రోడ్డు, స్వామి అశోక్ థియేటర్ రోడ్డు, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంటు బీసీసీఎల్ ఉపాధ్యక్షులు అగురు ధనరాసు, రుంకాని విజయ్, ముద్రగడ జయరాం, అర్లపల్లి బాబ్లు, సలాది ఆనంద్, కర్రి కాశీ, నందు, కేబుల్ మురళి, కేబుల్ రవి, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆధిపత్యం చలాయించాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము మెరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందని తిరిగే నైజం మా అన్న రాదన్నది. ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు. సైకిల్, ఇంకొక ఓటు కమలం, 2 ఓటులకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా పక్క చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి అనేటువంటి సంకల్పానికి, లక్ష్యానికి కట్టుబడి ఉన్నటువంటి వారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా మలచి రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారు. కనుకనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి అని భారతీయులందరూ కూడా ఆశిస్తున్నటువంటి సందర్భంలో సర్వేలన్నీ కూడా మనకి చెప్పేటువంటి విషయం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే పైన ప్రధాని అవుతారు అని. మరి అదే విధంగా మనకి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. ఈ 5 సంవత్సరాల కంటే ముందు మనం అప్పుడు 5 సంవత్సరాల కాలంపై కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక తిరిగి అటువంటి అభివృద్ధిని మనం ఆంధ్ర రాష్ట్రంలో సాధించాలి అని చెప్పి కనుక మనం భావించినట్లయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు.
వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే కేసులు కడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపు నుంచి మన వాసు అవసరం అని చెప్పి కూడా మేము అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైకి వెళ్ళి పైన మనం గెలిపించుకుంటే మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు అవి మనందరం మద్దతు తెలియజేస్తున్న బాధ్యత మనందరికీ ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరఫున నిల్చుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన చేయి చేయి కలుపు చేయి జారది గెలుపనే పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ నాయకులు రాజమండ్రి నగర అభివృద్ధి విషయాన్ని పట్టించుకోలేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని 7, 12, 37 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో, ప్రతిపక్ష టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ప్రజలకు వివరించారు. రాజమండ్రి నగర మేయర్లుగా 3 సార్లు టీడీపీ వారే ఉన్నారని, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించి రాజమండ్రి నగరానికి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా మేలు చేశారో చెప్పలేని పరిస్థితి వారిదన్నారు. ఎంతసేపు రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎలా సంపాదించాలనే ఆలోచన తప్పిస్తే నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించారా అని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకైనా గౌరవం ఇచ్చారా, వారి సంక్షేమానికి కృషి చేశారా అంటే అది లేదు. ఇటువంటి అసమర్థ నేతలను ఎందుకు ఎన్నుకోవాలి, వారికెందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. నాయకునిపై పూర్తి నమ్మకంతో ఎన్నికల్లో గెలిపిస్తే మీ వ్యాపారాలు, రాజకీయాలను అడ్డుపెట్టుకొని అడ్డదారులలో సంపాదించమని కాదన్నారు. గెలిచి అధికారం చేపట్టిన ఆ 5 ఏళ్ల కాలంలో నువ్వేం చేశావో ప్రజలకు తెలియాలన్నారు. నన్ను రాజమండ్రి ఎంపీగా ప్రజలు నెగ్గించారు. ఈ గడ్డపై పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముందడుగు వేశానని తెలిపారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సహాయ సహకారాలు, సూచనలతో రాజమండ్రి నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నగర రూపురేఖలు మార్చానని తెలిపారు. చేయాలనే ఆలోచన, సంకల్పం ఉంటే ఎన్నైనా చేయవచ్చునని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి, విమానాశ్రయం అభివృద్ధి పనులు, జాతీయ రహదారి అభివృద్ధి పనులను ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేశానని చెప్పారు. దీనికి ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు హేళన చేసి మాట్లాడుతున్నారు. కేంద్ర నిధులతో చేసి గొప్పలు దేనికని? నిజమే, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేశానని చెప్పారు. మరి 2014లో కూడా కేంద్రంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అప్పుడు టీడీపీ ఎంపీ మురళీమోహన్ అని. మరి ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు. నగరంలో నేను చేసిన అభివృద్ధి నచ్చితేనే నాకు ఓటు వేయండని ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను తప్పకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాస్, అజ్రపు రమేష్, కానేటి కృపామణి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపుడి సత్యబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, మొగమటి సత్యనారాయణలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రాజమండ్రి అభివృద్ధికి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మేనిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు అందజేసి వివరించారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది కూటమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో బాటలు వేసిందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలంతా కష్టాలు పడ్డారని అన్నారు.
వైకాపా పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నగరంలో చేసిన సుందరీకరణను అభివృద్ధి అని చెప్పుకుంటూ వైకాపా అభివృద్ధి మార్గాని భరత్రం ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వారు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే శాశ్వతంగా నిలిచి ఉండాలి, కానీ గాలి వానకు కొట్టుకుపోకూడదని అన్నారు. మంచి చేసేది ఎవరు, చెడు చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని, రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చి వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని, ఈ విషయంలో ఇంటెలిజెన్సీ, నిఘా వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని, సిబిఐ విచారణ చేయడం ద్వారా హత్య వెనుక కుట్రదారులు, పాత్రధారులను తేల్చాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వ పాత్రపై అనుమానాలున్నాయని అన్నారు. కడపలో ప్రతిష్టాత్మకమైన ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు. ఇంటెలిజెన్సీ, నిఘా వ్యవస్థలు, బలమైన పోలీసు యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్పే వరకు ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం విచారకరమని అన్నారు. ముందస్తుగా వివేకానందరెడ్డికి గన్మెన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించడంలోనూ విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొత్త సీసాలో పాత నీరే అన్నారు. దళితులను హింసించడంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. కారంచేడు, నీరుకొండ, గరగపర్రు, పాత తుంగపాడు, జరిపోతులపాలెం సంఘటనలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవేనని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని, మద్యం, డబ్బు ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. అసలు ఎంత అంటే తమకు సంబంధించిన పార్టీల గురించి ఏ రకంగా చెప్తున్నాయో, తమకి వ్యతిరేకమైన పార్టీల గురించి అంత అసహ్యంగా చెప్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికల విలువలు దిగజార్చే, అంటే మీడియా విలువ దిగజార్చేటట్టుగా కనబడుతూ ఉంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఎవరు వచ్చిన ఎలక్షన్స్లో కొత్త సీసాలో పాత నీరే. ఎందువల్లంటే ఎలక్షన్స్లో సమూలమైన మార్పులు అన్నాయి ఏమీ జరగట్లేదు. మద్యం, డబ్బులు, వీటి మీదే పార్టీలు నమ్మకం పెట్టుకుని ఎలక్షన్ జరుగుతున్నాయి తప్పితే ఏ సభకి ఎంతమంది వచ్చినా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ర్యాలీలకు వచ్చినా దేనికి వచ్చినా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితులే మనకు కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం కూడా హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పి సుబ్బరాయన్, బి పెద్దన్నగౌడ ఆకాంక్షించారు. సూర్య హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సకాలంలో వారికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. 4.5 సంవత్సరాలు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని, మెడికల్ బిల్లులు రావడం లేదు, సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. 17 లక్షల ఓట్లు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఈసారి టీడీపీ కూటమిని గెలిపించుకుంటారని చెప్పారు. తమ సర్వీసులో జగన్ లాంటి అధ్వాన ముఖ్యమంత్రిని చూడలేదని, ఇలాంటి సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. చంద్రబాబు 72% పూర్తి చేసిన
పోలవరం ప్రాజెక్టుకు జగన్ గ్రహణం పట్టించారని, 76% పూర్తయిన రాజధాని అమరావతిని నాశనం చేశారని సుబ్బరాయన్ పెద్దన్నగౌడ్ ధ్వజమెత్తారు. జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని తమ ఆంధ్ర పెన్షనర్ల పార్టీ నిర్ణయించిందని వారు తెలిపారు. ప్రజలు కూడా జగన్కు బుద్ధి చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని సుబ్బరాయన్ పెద్దన్నగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కూటమికి మద్దతుగా పోస్టర్ ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో ఆంధ్ర పెన్షనర్ల పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణమూర్తి, కోశాధికారి టి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మనం చేయబోయేది ఏమిటంటే, రాబోయే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా వద్దా, యువతకు ఉపాధి కావాలా వద్దా, గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా వద్దా అనేటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ప్రజలారా, పెన్షనర్స్ లారా, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి చెడు సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టాడు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా కూడా మైన్స్ దోపిడీ, అదే రకంగా ఎక్కడ చూసినా రకరకాల బ్రాండ్స్తో వైన్స్, ఇవన్నీ కూడా. అలాగే గంజాయి ఎక్కడ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారతదేశం అంతా కూడా సరఫరా అవుతుంది. భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపిస్తుంది. ఈ రోజుని భారతదేశంలో మన పరువు ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోయినాయి. 1వ తేదీన పెన్షనర్స్ అందరికీ రావాల్సినటువంటి పెన్షన్స్ 20వ తారీఖు కూడా వస్తాయా రావా అని అభద్రతా భావంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ అందరూ ఎదురు చూసే పరిస్థితి రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది. నమస్కారాలు. నా పేరు బి పెద్దనగౌడ్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతున్నది సార్. ఈరోజు ఎవరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ తీవ్రమైన అన్యాయం జరిగింది 5 సంవత్సరాల్లో. మాకు రావాల్సినటువంటి బకాయిలు చాలామంది పేర్కొని 2018 నుంచి మాకు రావాల్సిన కరువు భత్యం బకాయిలు ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలకు రావాలా. వాటిని ఇంతవరకు కూడా ఆయన ఎవరికి చెల్లించలేదు. అదేవిధంగా మాకు ఇస్తున్నటువంటి అడిషనల్ క్వార్టర్ మా పెన్షన్ను గత ప్రభుత్వంలో ఉన్న 10% ఈ ప్రభుత్వం 7% తగ్గించడము, 15% పెన్షన్ను 12% తగ్గించడము, అదేవిధంగా మా మెడికల్ ప్రీమియం కూడా 90ని 225 చేయడము, మరి 120ని 300 పెన్షన్ మీద చేశాడు. కానీ మాకు ఏది కూడా ఆయన ఇన్సూరెన్స్లో మాకు ప్రీమియం కూడా కట్టరా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలామంది 9,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే ఈ పెన్షన్ రాక చాలా బాధలు పడుతున్నారు. 9,000 రూపాయలు అంటే ఏమొస్తుందో ఉత్తరం ఆలోచన చేయండి మీరు. కాబట్టి పెన్షన్స్ అంతా కూడా చాలా విచారవాదం చాలా మంది కొంచెం చనిపోయినారు కూడా ఈ పెన్షన్ తీసుకోలేకుండా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులే కాకుండా రాష్ట్రంలో ప్రజలు కూడా ఈ నిర్ణయం చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మించి మోసం చేసే నాయకులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రౌతు పాలిక వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మోసం చేసే వారిలో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిక శ్రీను ఉంటారని అన్నారు. రౌతు సూర్యప్రకాష్ రావు తమ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులకు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేయను, మేయర్కు వెళతాను, మీరే పోటీ చేయండని నెడదవోలు కోటసత్తమ్మ తల్లి వద్ద ప్రమాణం చేసి మాట తప్పారని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పేవాడు రౌతు అయితే మాట్లాడడం చేతకానివాడు పాలిక శ్రీను అని అన్నారు. వారి మాటలను ప్రజలింక నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నీ మాటలను ప్రజలిక నమ్మరు. ప్రజలు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించి 2019 ఎన్నికల్లో 32,000 మెజార్టీ ఇచ్చి రౌతును ఓడించారని అన్నారు.
ఖాళీగా ఉన్న రౌతుకు ఇన్నేళ్ల తరువాత 3 నెలల ముచ్చటగా రుడా ఇచ్చారని పేర్కొన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఒక స్థలాన్ని రౌతు కబ్జా చేసినట్టు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రౌతు పాలికల మేకపోతు గాంభీర్యానికి ఎవరు భయపడరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటమి తప్పదన్నారు. భరత్ ఓటమి ఆదిరెడ్డి గెలుపు ఖాయమన్నారు. గెలుపు వారికి తథ్యమని మెజార్టీ కోసం చూస్తున్నామని అన్నారు. పాలిక రాజకీయ వ్యభిచారి అని అన్నారు. టికెట్ తీసుకుని వెళ్లిపోవాల్సింది ఆదిరెడ్డి కాదని మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ నాయకులని అన్నారు. పాలిక వెంకటేశ్వర మార్కెట్లో ఏం చేశాడో, ఆవభూమి ఇళ్ల పంపిణీలో ఏం చేశాడో బయట పెట్టమంటారా అని అన్నారు. తస్మత్ జాగ్రత్త, అధికారంలోకి వచ్చేది తామేనని, ఇక్కడి నుంచి పారిపోయేది వారేనని అన్నారు. టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చినరాసు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సభ్యులు, ప్రస్తుతం రోడా చైర్మన్ అయినటువంటి రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఇదే మీడియా సమావేశంలో కొన్ని హాస్యాస్పదమైనటువంటి మాటలు, చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలు చూసి నిజంగా నవ్వొచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, ఈయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారంటాడు, మరి ఇటువంటి టైప్ మాటలు మాట్లాడతాడా అని అనిపించింది. ఆల్రెడీ ఇతను మాట మీద నిలబడిన వ్యక్తి అని కూడా చాలా మంది చెప్పారు, మేము కూడా విన్నాం. దానికి ఉదాహరణ ఆదిరెడ్డి అప్పారావు గారితో గతంలో ఒకసారి అమ్మవారి గుడిలో ప్రమాణం చేస్తా ఉన్నారు. పార్టీలోకి చేరారు. వెంటనే మరలా వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఆదిరెడ్డి కుటుంబం పైన అనేక రకాలైనటువంటి నిందలు మోపారు, అభాండాలు మోపారు. ప్రజలు నమ్మేస్తారేమోనని విరుచుకు పడిపోయాడు రౌతు సూర్యప్రకాశ్రావు అనే ఆయన. కానీ ప్రజలు, రాజమహేంద్ర ప్రజలు, మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా 2019లో రాజమహేంద్ర నియోజకవర్గ ప్రజలు మీ మాట నమ్మిన దాఖలాలు ఉన్నాయా? మిమ్మల్ని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా స్వాగతించిన దాఖలాలు ఉన్నాయా? లేదే. ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబం పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ప్రజా సంక్షేమంలోని అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటున్నామా, ప్రజల మధ్యలో ఉంటున్నామా, ప్రజల సమస్యలపై పరిశీలిస్తున్నామా లేదా అనేది రీతిలో ఇక్కడ ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు, వాసు గారు కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉన్న విధానాలు చూసి 2019లోనే 30,000 చిలుక మెజారిటీని ఇచ్చి స్వయంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రౌతు సూర్యప్రకాశ్రావు గారిని ఇంటికి పంపించేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మిత్రులు అందరికీ నమస్కారం. రోజు నేను ముందు ప్రశ్నకు వచ్చానంటే, ఆదిరెడ్డి భవానీ గారు శాసనసభ్యురాలుగా ఏమీ చేయలేదు, 5 సంవత్సరాలు హైదరాబాద్లో కూర్చున్నారు ఆవిడ, నా సోదర సమానురాలని చెప్పేసి మార్గాని భర్త గారు ప్రశ్న లేవు. ఆదిరెడ్డి భవానీ గారు సోదర సమానురాలే అని చెప్పి భర్త గారు చేస్తున్న ఈ ఒక విషయం కోసం చెప్తాను. 26 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు, వీళ్ళు 3 ఎమ్మెల్యేలకి బాంఛన దొరాలు లొంగిపోతే 23 ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలని జైలుకి పోలీస్ కేసులు పెట్టి బాధ పెడితే ఇంకా 5-6 ఎమ్మెల్యేలు ఇంట్లో. వీళ్ళు 150 మంది ఎమ్మెల్యేలతో ఉన్న గవర్నమెంటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అదపాతాలను తొక్కేసింది. ఇదే మార్గాన్ని భర్త గారు ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నారు. ఆదిరెడ్డి భవానీ గారు ఏం చేశారండి? ఆయన అధికారులకి ఏమని హుక్కును జారీ చేశారు? నేను ఎంపీని, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిని, నేను చెప్పిందే వినాలి, వాళ్ళకి అధికారాలు లేవు, మా ప్రభుత్వం ఇది అని భవానీ గారికి అధికారాలు ఎక్కడా కూడా శాసనసభ్యులకున్న అధికారం కూడా తొక్కుబడి. ఈరోజు భవానీ గారు ఏం చేశారు? ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాడు? అయినా నేనే అన్ని అని చెప్పాలనుకున్నాడా, లేకపోతే ఆదిరెడ్డి భవానీకి ఏమి చేత కదనుకున్నాడా? ఆదిరెడ్డి భవానీ గారు అనే వ్యక్తి ఆదిరెడ్డి అప్ప గారు కోళ్ళే కాదు, రాష్ట్ర నాయకుడు ఎర్రవ నాయుడు గారి కుమార్తె. ఆవిడ పుట్టికే రాజకీయ జీవితంతో వచ్చింది, ప్రజల్లోంచి వచ్చింది ఆవిడ. ఈయన చెప్పడం ఏంటి ఆవిడ కోసం? ఏనాడు చేయనిచ్చారు ఇతను? ఏనాడు ఈ రాజమండ్రిలో అది ఎమ్మెల్యే తిరగనిచ్చాడు ఇతను? ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా పిలిచారా?
ఏదైనా శాంక్షన్ చేసినప్పుడు ఎమ్మెల్యేకి తెలియజేశారు వాళ్ళు. నిడదవోలు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలను కందుల దుర్గేష్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి ప్రాధాన్యతలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెకానికల్గా ఉన్న వారందరూ స్వయం ఉపాధి ద్వారా జీవనం గడుపుతున్న వారేనని, వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తమపై ఉందని దుర్గేష్ అన్నారు. టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్లో అందరికీ ఇళ్ల స్థలాలు, అలాగే ఆటోనగర్ ఏర్పాటు వంటి సమస్యలను పరిష్కారానికి తాను కృషి చేస్తానని దుర్గేష్ హామీ ఇచ్చారు. ఇది పన్ను బాగోపోవడం వల్ల ఇప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈ పక్కన ఇది ఇంజక్షన్ చేసాడు. ఆయన అందులో ఇది నమ్ముగా ఉంది. ఇదంతా అందులో కొంచెం నా మాట కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏమనుకోవద్దని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం అంటే మీరు సరే ఎలాగ మెకానిక్స్, ఇక్కడ కూర్చున్న మా నాయకులు కూడా అందరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో మీ మీద ఆధారపడిన వాళ్ళమే. ఎందుకంటే మా ప్రారంభ దశలో ఇవాళ ఫోర్ వీలర్ ఉండొచ్చేమో కానీ చిన్నప్పుడు అందరం కూడా టూ వీలర్స్ మీద వెళ్ళిన వాళ్ళమే. ఆ టూ వీలర్స్ తరపున వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా టూ వీలర్ మెకానిక్స్ మీద ఏదో రకంగా ఆధారపడిన వాళ్ళమే. ఎందుకంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి టూ వీలర్ వాడేటప్పుడు, దాన్ని బాగు చేయించుకోవడానికి మీలాంటి వాళ్ళు మా చిన్నప్పుడైతే వేరే వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకున్నాం. అందువల్ల టూ వీలర్ మెకానిక్స్కి టూ వీలర్ వాడినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు నిడదవోలు వరకు. ఏదైతే టూ వీలర్ మెకానిక్స్ ఉన్నారో మీరు రమారమి వందల సంఖ్యలోనే నిడదవోలు పట్టణంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివారపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఈ ప్రభుత్వంలో దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చిన్న సుబ్బారావు వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగనంపాలని, పూర్వం నుంచి మాదిగలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అధ్యక్షుడిని మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో 59 కులాలకు ఉపకారం జరిగే ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం మాన్యశ్రీ మందకృష్ణ గారు మాదిగ జాతి ఏబిసిడి కోరుకునే ప్రతి మాదిగ బిడ్డ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే మాదిగల యొక్క ఉజ్వల భవిష్యత్తు, విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ సంఘాలలో మార్పులు జరుగుతాయి, రాజ్యాధికారి తీసుకెళ్ళొచ్చని కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయం ఎన్డీఏ కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణమాది గారి ఎన్నికల ప్రచారం కూడా ఉంది. ఈ నెల 29న రాయమండ్రిలో ఒక పార్లమెంటుకు ఒక సభ చొప్పున 29 ఉదయం 10 గంటలకు రాయమండ్రిలో మాన్యశ్రీ మందకృష్ణమాది గారి సమావేశం కూడా ఉంది. ప్రతి 7 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు మాదిగ ప్రజలను తరలించే విధంగా ఎంఆర్పీఎస్ నాయకత్వం, పార్టీలో పనిచేస్తున్న బీజేపీ, జనసేన, టీడీపీలో ఉండబడే మా మాదిగ బిడ్డలు గతంలో ఎంఆర్పీఎస్ నాయకత్వంలో కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయికి ఎదిగి ఈరోజు రాజకీయ పార్టీలో ఉన్న మా బిడ్డలకి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి,
అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పిఎస్ చిన్న సుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగరం నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, ఈ రాజానగరం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవడానికి వారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కూడా వారు కంకణం కట్టుకుని దశాబ్దాల కాలంగా శానిటరీ రంగంలో పేరెన్నికగన్న శాంతి పైప్స్ ఇప్పుడు మరిన్ని హంగులతో సొంత భవనంలోకి మారింది. తవ్వ సత్యనారాయణమూర్తి, తవ్వ రాజా, తవ్వ యశ్వంత్ రాజ్ సారథ్యంలో స్థానిక టీనగర్ కుమారి టాకీస్ ప్రక్క సందు హిందూ సమాజం రోడ్లో అధునాతనంగా నిర్మించిన సొంత భవనంలో శాంతి పైప్స్ టైల్స్ అండ్ శానిటరీ షోరూమ్ని బుధవారం ఉదయం 10:38 తవ్వ రాజా దంపతులు, యశ్వంత్ రాజ్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు జరపడంతో షోరూం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపార వాణిజ్య ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి ఇప్పటి వరకు వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఖాతాదారుల పట్ల నమ్మకంతో ఉన్నత స్థితికి చేరారో అదేవిధంగా నూతన సొంత భవనంలో కూడా వ్యాపారం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు, దగ్గుబాటి హితేష్ చెంచురాం, సిరా కంపెనీ డీజీఎం కోటగిరి వెంకట్రావు, సీనియర్ సేల్స్ మేనేజర్ పాలడుగు ప్రభాకర్, ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, క్రెడై రాజమండ్రి బ్రాంచ్ అధ్యక్షుడు మన్యం ఫణికుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ వెలుమురి భీమశంకర్, ఛాంబర్ పూర్వాధ్యక్షులు బాలనాగు బాలేష్ గుప్తా, రెడ్డి రాజు, నిమ్మలపూడి గోవింద్, యనుమల రంగబాబు, బూరా రామచంద్రరావు, వై శ్రీనివాస్, సూరవరపు శ్రీనివాస్ కుమార్, సత్యవరపు గోకుల మురళి, పెంటిపాటి సుభాష్, మండవల్లి శివ, తొంటేపు రామలింగ స్వామి, డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్, మన్యం నవీన్, ఘనశ్యామ్లాల్ జవార్, సిగాకొల్లి సీతారామాంజనేయులు, మరుకుర్తి రవి, వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం, సిగాకొల్లి సూర్యమాణిక్యం, నాలంలోక విశ్వకళ్యాణ్, బొండాడ ప్రభాత్, వక్కలగడ్డ త్రిమూర్తులు, చోడిశెట్టి వెంకన్న, పులవర్తి వెంకటేష్, అశ్విన్ జవర్, బొలిశెట్టి చిట్టిబాబు, తీగల రాస, మట్టే కాళీకృష్ణ, చిట్టూరి సీతారామరాజు, అనూప్ జైన్, కోట్ల కనకేష్, వంకాయల శ్రీనివాసరావు, గ్రంథి లక్ష్మీనారాయణ, కొయ్యల రామణ, మాటూరి సిద్ధార్థ, ప్లంబర్ శివ, ప్లంబర్ రవి, ఇంకా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఖాతాదారులు, ప్లంబర్లు తదితరులు విచ్చేశారు. ఆహుతులకు తవ్వ సత్యనారాయణమూర్తి, తవ్వ రాజా, తవ్వ యశ్వంత్ రాజ్ సాదర స్వాగతం పలికారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలతోనే ఉంటాం, ప్రజలకే నా జీవితం అంకితం, జగనన్న స్ఫూర్తితో ప్రజాసేవ చేస్తాం మంత్రి వేణు. అట్టహాసంగా నామినేషన్ పత్రాలు దాఖలు. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో, ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధ. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వ పాత్రపై అనుమానాలున్నాయన్నారు హర్షకుమార్ డిమాండ్. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, జగన్ వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి. మీడియాతో ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.